ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైన బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క మొబైల్కి వస్తుంది. మనకు వచ్చేసి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుండి ఈసీఐఆర్ నుండి వచ్చేసి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా సింపుల్గా చెప్పాలంటే ఈ యొక్క కంపెనీలో మీరు జాబ్ పొందితే కనుక మీ యొక్క లైఫ్ అనేది కూడా సెటిల్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈసీఐఎల్ హైదరాబాద్ లొకేషన్ నుండి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది కూడా రావడం అయితే జరిగింది. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో ఉన్న సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ వచ్చి ఇస్తాను. ఇదొక గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన కంపెనీ అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి జూనియర్ టెక్నీషియన్ ఆన్ కాంట్రాక్ట్ బేస్ కింద గ్రేడ్ 2 కింద వచ్చేసి వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. సో మనకి ఈ యొక్క కాంట్రాక్ట్ బేస్ కింద పీరియడ్ ఆఫ్ 4 months ఎక్స్టెండ్ విత్ 2 months అయితే డిపెండింగ్ ఆన్ ప్రాజెక్ట్ రిక్రూట్మెంట్ బేస్ చేసుకొని మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క ప్రాజెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చేసి అక్రాస్ ఇండియా కింద అయితే వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. నేమ్ ఆఫ్ ది పోస్ట్ విషయానికి వస్తే జూనియర్ టెక్నీషియన్ ఆన్ కాంట్రాక్ట్ గ్రేడ్ 2 కింద హైరింగ్ చేసుకుంటున్నారు. ట్రేడ్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ మీద అయితే ట్రేడ్స్ అయితే ఓపెనింగ్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ పోస్టెస్ విషయానికి వస్తే ఎలక్ట్రానిక్స్ మెకానిక్ వచ్చేసి 275 ఓపెనింగ్స్ ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ వచ్చేసి 275 ఓపెనింగ్స్ ఉన్నాయి. ఫిట్టర్ వచ్చేసి 550 ఓపెనింగ్స్ ఉన్నాయి. టోటల్ ఈసీఐ నుండి 1100 జూనియర్ టెక్నీషియన్ జాబ్ రోల్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉండడం అయితే జరిగింది. 18 years నుండి 30 years ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. కన్సోలిడేట్ కాంట్రాక్ట్ పే వచ్చేసి 22,528 రూపీస్ ఫర్ మంత్ అయితే వీళ్ళు మనకి శాలరీ అనేది కూడా పే చేయడం అయితే జరుగుతుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఐటీఐ 2 years ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు విత్ ట్రేడ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ విత్ 1 year అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసిన వాళ్ళు, మినిమం 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో రిజర్వేషన్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్ అవి ఆ వెబ్సైట్లో మీరు చూడవచ్చు అనమాట. మెథడ్ ఆఫ్ సెలెక్షన్స్ విషయానికి వస్తే ప్రొవిజనలీ షార్ట్ లిస్టెడ్ అండ్ క్యాలెడ్ ఫర్ ది డాక్యుమెంట్ వెరిఫికేషన్ బేస్డ్ ఆన్ డీటెయిల్స్ ఫినిష్డ్ ది ఆన్లైన్ అప్లికెంట్ యొక్క బేస్డ్ చేసుకొని మనకి షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరుగుతుంది. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 60% అగ్రిగేటెడ్ పర్సంటేజ్ ఇన్ ఐటీఐలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. రిలవెంటెడ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 40-20 మార్క్స్ ఇన్ ఫైనల్ 1 year ఇలా కొన్ని బేసిక్స్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఆ వెబ్సైట్లో కూడా రిఫర్ అయితే చేయొచ్చు అనమాట. సో ఆ వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 10వ తారీఖు 1వ నెల 2024 నుండి స్టార్ట్ అవ్వడం జరిగింది అప్లికేషన్. 16వ తారీఖు 1వ నెల 2024 వరకు ఆన్లైన్ ద్వారా మనము అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దానికి సంబంధించిన డేట్ అండ్ టైమింగ్, డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. ఆన్లైన్ వెరిఫికేషన్ చేసేసి మనకి వీళ్ళు జాబ్స్ అనేది కూడా ఈ కాంట్రాక్ట్ బేస్ సంబంధించిన జాబ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు ఎలిజిబుల్ అయ్యి ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.